ఇప్పుడు మేము వీలుకప్లో అప్రాక్సిమేట్ మ్యాచ్ గురించి అయితే చూద్దామండి. నార్మల్గా మనము వీలుకప్లో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా. వీలుకప్ అప్రాక్స్ మ్యాచ్ ఇలాంటి సందర్భాల్లో యూజ్ చేయొచ్చండి. అలా ఎలా అంటే ఈ ప్రైస్ పాయింట్ 10,000 వద్ద 2%, 20,000 వద్ద 5% ఇవ్వాలని ఇలా అని ప్రిపేర్ చేసుకున్నాం మనం. ఓకేనా. అలాంటప్పుడు ఇక్కడ సేల్ వచ్చేసి 21,000 అయిందండి. ఓకేనా. 21,000 అయితే వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ 21,000కి ఎంత పర్సెంట్ ఇవ్వాలి అంటే ఇక్కడ చూడండి, లుకప్ టేబుల్ అరే కామా కాలం ఇండెక్స్ నెంబర్ 2 కామా ఇప్పుడు మనం 0 ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇచ్చామనుకోండి, ఇది ఫైండ్ అవుట్ చేయదు. ఎందుకంటే 21,000 అనేది మన లిస్ట్లో లేదు, అంటే 20,000 30,000 అలా ఉందన్నమాట. సో అలాంటప్పుడు మనకు అప్రాక్సిమేట్ మ్యాచ్ కోసము ఇక్కడ 0 బదులు 1 యూజ్ చేయొచ్చు అనమాట. 1 యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు 21,000 ఫస్ట్ ఇక్కడ తిరుగుతుంది. 21,000 కన్నా 10,000 చిన్నదా, నెక్స్ట్ 21,000 కన్నా 20,000 చిన్నదా అని చూస్తుంది. ఓకే సాటిస్ఫై అయితే నెక్స్ట్ దానికి వెళ్తుంది. 21,000 కన్నా 30,000 చిన్నదా కాదు అని అంటే దాని ప్రీవియస్ దాన్ని కన్సిడర్ చేసేసి 5% కింద ఇస్తుంది అనమాట. ఓకే, ఇలా మనము అప్రాక్సిమేట్ మ్యాచ్ అయితే యూజ్ చేయొచ్చు. మరి దీనికి కండిషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు అసెండింగ్లోనే ఉండాలి ఈ వాల్యూస్. ఒకవేళ డిసెండింగ్ అయినా అనుకోండి, అప్పుడు కూడా ఫార్ములా అనేది రాంగ్ అవుతుంది. ఓకేనా, ఇలా అనమాట.